హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? మేము కూడా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ కొమ్ము ప్రియా వ్లాగ్స్ అండి. ఈమెంటి బియ్యం కడిగేది కూడా చూపిస్తుందని అనుకుంటున్నారా? మా బాబుకి అయితే చాలా చెమటకాయలు అయ్యాయండి. అందుకని ఈ బియ్యాన్ని కడిగి ఆ వాటర్ని వానికి స్నానం చేయించిన తగ్గుతాయని చెప్పారు. అందుకని నేను అలా చేశాను. నేనైతే ఇప్పుడు కోవా రెసిపీ చేస్తున్నాను. చూడండి ఎలా చేస్తున్నాను. ముందుగా ఆయిల్ వేసాను, పోపిత్తులు కూడా వేసి వేయించుకున్నాను. పల్లీలు కూడా వేసానండి. ఆ తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని బాగా వేయించుకున్నాను. బాగా వేయించుకున్న తర్వాత చిటికెడు పసుపు వేసి కలిపానండి. చిటికెడు పసుపు వేసి కలిపి దానిలో తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకున్న తర్వాత నేను అప్పుడే తడిపి పెట్టుకున్న ఇలా అటుకులను కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా కలుపుకున్నానండి. కలుపుకున్న తర్వాత 2-3 మినిట్స్ బాగా వేడి చేసుకున్నాను. వేడి చేసుకుంటే కోవా రెసిపీ అనేది నాకు తయారైపోయింది. ఇలా చేసుకుంటే జాబర్స్కి అప్పటికప్పుడు చేసుకుంటే వేడివేడిగా ఉంటుంది, తొందర కూడా అవుతుందండి ఇలాంటి రెసిపీస్. ఇంకా మా వాళ్ళకైతే పెట్టాను. మా బాబు అయితే తింటున్నాడు. బాగా పప్పులన్నీ ఇష్టంగా తింటారు ఈ రెసిపీ చేస్తే. ప్లీజ్ మా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు కొత్తగా ఛానల్ పెట్టినట్లయితే కామెంట్ బాక్స్లో లింకును షేర్ చేయండి. నేను కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటాను. ఆఫ్టర్నూన్ వచ్చేసరికి తోటకూరకు రెడీ అయిపోయానండి. తోటకూరను కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆనియన్స్ను కూడా వేయించుకున్నాను. బాగా వేగిన తర్వాత చిటికెడు పసుపు వేసి కలుపుకున్నానండి. కలుపుకున్న తర్వాత జింజర్ పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న మిశ్రమంలో నేను ఎండుమిర్చి కారం వేయకుండా పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఈ తోటకూరను ఇలా తయారు చేసుకున్నాను. కొంచెం చప్పగా ఉంటే మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారని. అదే ఎండు కారం వేసుకున్నామంటే అమ్మ కారం అని అంటారు. అందుకని నేను ఇవాళ ఇలా ట్రై చేశాను. కానీ కూర మాత్రం సూపర్గా వచ్చిందండి. తోటకూర కడిగి పెట్టుకున్న తోటకూరను కూడా ఇందులో వేసి బాగా కలుపుకున్నానండి. అది బాగా కొంచెం ఉడికిన తర్వాత నేను టమాటోస్ని కూడా యాడ్ చేసుకున్నాను. టమాటోస్ని కూడా బాగా కుక్ చేసుకున్నానండి. దీనిలోనే కుక్ చేసుకున్న తర్వాత దీనికి కావాల్సినంతగా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ బాగా ఉడకనిచ్చానండి. ఉడకనిచ్చిన తర్వాత తోటకూర అయితే నాకు రెడీ అయిపోయిందండి. ప్లీజ్ అండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.